వాళ్ళు ఇచ్చిన 6 హామీలల్లా రైతు బంధు అన్నది ఇంతవరకు రాలేదన్న. రైతు బంధువుల అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు వాటర్ అనేది లేవు రైతులకు, బోర్లన్నీ ఎండిపోయినాయి, పంటలన్నీ మొత్తం గొర్రెలు మేస్తున్నాయి. అట్లా చాలా ఇబ్బందితోని ఇప్పుడు ఎందుకు వేసినవరా అని మాకు మేమే చెప్పులతో కొట్టుకుంటున్నాం అన్న. అది జరుగుతుంది. సో మార్పు కావాలని అనుకుంటే చాలా నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రం మొత్తం ఉలికి పడ్డది. మార్పు కావాలి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీకి గెలిపడం జరిగింది. సో ఇప్పుడు 4 నెలల పరిపాలన చూస్తా ఉన్నాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇప్పుడు జనాలు మళ్ళీ మార్పు తీసుకునే అవకాశం ఉన్నదా? మళ్ళీ మార్పు బీఆర్ఎస్ కావాలి 100% బీఆర్ఎస్ కు ఇప్పుడు ఓటేయాలని, ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని ఆ పట్టుదలతోని ప్రజలందరం రైతులందరం ఉన్నామన్న. ఇప్పుడు కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి కంపల్సరీ గెలిపించుకోవాలనే మా కోరిక. అప్పుడు మార్పు రావాలని చేసినాం, కానీ ఇప్పుడు మీ రైతులు అనేటోళ్ళ ఇప్పుడు వాటర్ లేక ఏది లేక మేము చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం. ఎందుకు వేసినాం ఈ మార్పు అనేది అట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు వేసినాం మేము చాలా బాధపడి అదే కేసీఆర్ కావాలని ఇప్పుడు మళ్ళీ కోరుకుంటున్నాం అన్న. అదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న నినాదం ఏంటంటే 10 సంవత్సరాలకు మాదే పార్టీ స్థాపిస్తుంది, మేమే ఏలుతాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఏ విధంగా స్పందిస్తారన్న? ఇప్పుడు 100% ఈ 6 నెలల్లో ఇంకొక 2 నెలల్లో పార్టీస్తో కూలబోతుంది కాంగ్రెస్ పార్టీ. అదే కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతాడు. మేము రైతులంతా ఖచ్చితంగా ఉండి కేసీఆర్ ఇంకా ఎన్నింట ఉండు ఇప్పుడు కేసీఆర్ ని మళ్ళా మేము ముఖ్యమంత్రి చూడాలని మా ఆశ అన్న. సో 6 పథకాలలో ప్రజలకు ఏ పథకాలు అందే అవకాశాలు ఉన్నాయి, ఏ పథకాలు వచ్చినాయి అన్న? 6 పథకాలలో ఒక బస్సు అనేది పెట్టిండు, గ్యాస్ అనేది పెట్టిండు. గ్యాస్ పెట్టి ఒక 500 రూపాయలు గ్యాస్ అనేది పెట్టిండు. అదే ఆర్టీసీ పెట్టి ఆడోళ్ళు కొట్టుకుంటారు, సీట్లు దొరకక కొట్టుకుంటారు. అది పథకాలు కాదు. రైతు బంధు అని పెట్టిండు, రైతు వస్తలేదు. రైతు బీమా అనేది లేదు. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలల్లా రైతు బీమా అనేది ఎడిపోయింది, రైతు బంధు అనేది ఎడిపోయింది. అవసరం అనుకుంటే ఇప్పుడు జరగబోయే సిచ్యువేషన్ లా మనకు మెయిన్ బ్యాంకు రుణమాఫీ అనేది 2 లక్షలని గెలవంగానే 90 రోజులు నెల రోజులలో ఇస్తా అన్నాడు. ఏ ముఖం పెట్టుకొని ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనేటోడు? వాళ్ళకి సిగ్గుసరా ఉండాలి. 6 హామీలు పెట్టి 6 హామీలలో ఉట్టు తూతూ మంత్రం అని పెట్టి అది చేసుకుంటా పాలన చేస్తాడు. వాటర్ ఎక్కడ ఉన్నాయి, ఇళ్లలో పోతే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు వాడిని. రేవంత్ రెడ్డి అనేటువంటి ఇళ్లలో ఇప్పుడు ఓట్లకు పోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. అది 100% జరగబోయేది. ఇప్పుడు ఓట్లలో పోతే నీళ్లు లేక ఒక్కొక్కరు తల్లాడతారు. అదే అయిన వల్ల మేము 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు చుక్క నీళ్ళు అనేది ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఒకసారి వచ్చి ఐలోని టెంపుల్ ఉంటుంది మా దగ్గర, చాలా ఇబ్బంది కొద్ది పడతారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, అక్కడ ఉన్న ఎంపీపీ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. వాటర్ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాం. అదే కేసీఆర్ ఉన్నప్పుడు అదే మిషన్ బైరదే పెట్టి అదే ఆడోళ్ళకి తెల్లారైతే కేసీఆర్ని మొక్కుతారు. అదే వాటర్ డైరెక్ట్ పత్తి డ్యాములు రింపి డ్యాములలో వాటర్ వచ్చేటట్టు చేసుకున్న కేసీఆర్ ఇలా డ్యాములన్నీ ఎండగొట్టిళ్ళు. వాటర్ చుక్క లేకుండా బోర్ బావులన్నీ ఎండిపోయి ఉన్నాయి. రైతులు మంట కొద్దున్నారు. టీఆర్ఎస్ కి పక్కన కడతారు. ఈ 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతాడు చూడండి మీరు. ప్రధానంగా 3 పార్టీలు వరంగల్ నుండి రంగంలో దిగుతా ఉన్నది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో ఇది దగ్గపోరుగా కనిపిస్తా ఉన్నది మనకు. సో ఏ పార్టీ బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? 100% ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మళ్ళా మార్పు తెచ్చుకోవాలి. అనవసరంగా కాంగ్రెస్ మార్పు అని కాంగ్రెస్ ని తెచ్చుకున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ ని తెచ్చుకోవాలని 100% గెలవబోతాడు సుధీర్ బాబు. అది గుర్తు రాసి పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. వరంగల్ సీటు మాత్రం పక్కా, దానికి గ్యారంటీ రాసి పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నా నేను.